అయితే ఇక ఇప్పుడు శ్రావణ మాసం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ప్రారంభం. శ్రావణ మాసాన్ని మీరైతే ఎలా చేసుకుంటారు? శ్రావణ సోమవారాలు ప్రత్యేకించి శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అని అవును. అందరికీ తెలిసినటువంటి విషయం. కార్తీక మాసం ఎంత పరమ పవిత్రమైనటువంటి మాసమో శ్రావణం కూడా అంతే. మరి అంతే అంతే. ఈ శ్రావణ మాసంలో ఎలాగండి అటు లక్ష్మీ ఆరాధన కానీ లేకపోతే నైవేద్యాలు మీరైతే ఏవి సమర్పిస్తారు? ఇవన్నీ ఒకసారి మాకు చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఉం. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీరు అన్నట్టుగా ఈశ్వర ఆరాధనకి చాలా విశేషం. శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం, శనివారం శివకేశవుల మధ్యన భేదం లేదని చెప్పి ఆరాధన చేస్తారు. హ. తెలిసిందండి. ఉం. సోమవారము శనివారము. సోమవారం శనివారం నాడు కూడా సోమవారం నాడు ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఆరాధన, శనివారం నాడు ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఆరాధన. ఇద్దరిని కలిసి ఒకే పల్లకిలో ఊరేగిస్తారు. బా. మనం ఇక్కడ ఓహో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు బయలుదేరారండి. ఇది వరకు లేదు. ఒక 4-5 ఏళ్ల క్రితం కూడా ఈ భేదాన్ని చూపించే వాళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు. ఆ, ఇటు కదండి. పోతున్నాము. రేపు వచ్చేది నాగపంచమి. నాగపంచమి ఫస్ట్ శుక్రవారం. నాగపంచమి కాబట్టి స్వామిని ఆరాధన చేసేప్పుడు ఉం. గరుడ పంచమి, ఉం. నాగ చతుర్థి అవును. చేసుకో. దీపావళి నాడు కూడా చేస్తూ ఉంటాం. నాగ చతుర్థి వచ్చిన రోజున ఇది కూడా చాలా ఇది విశేషం. నాగపంచమిగా జరుపుకుంటుంటాం. ఎందుకంటే శివకేశవులు ఇద్దరి మధ్యన కూడా ఆదిశేషుడు ఉన్నాడు. ఉం. ఆ ఇద్దరికి అనుసంధానం చేసుకుంటూ ఈ యొక్క నాగపంచమి చేసుకుంటారు. అందుకే ఈ శ్రావణ శుక్రవారం నాడు, శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం శివకేశవులు ఇద్దరికి తత్సమానంగా పూజ చేసుకుంటూ వాళ్ళకి తోచింది ఏదో నైవేద్యం పెట్టుకుంటూ ఉం. ఈశ్వర ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన రెండు కలిపి ఉం. విడివిడిగా కాదు ఉం. కలిపి చేసుకుంటారు. ఉం. ఇది బహుముఖ్య విశేషం. ఇకపోతే శ్రావణ మాసం ప్రతి శుక్రవారం స్త్రీలు వ్రతాన్ని తెలుసు. చేసుకుంటూ ఉంటారు. మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. నోములు నోచుకుంటూ ఉంటారు. అవును. అలాగే శ్రీ మన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకి ముగ్గురికి కూడా అన్నాన్ని రాశిగా పోసి నైవేద్యం పెడతారు. బా. ఉం. ఎంతైనా ఉండొచ్చు. ఉం. ఒక పావు కేజీ వండుతావో, అర కేజీ వండుతావో ఏదైనా అన్నాన్ని ఒక ఆకులో పోసి లేదా మట్టి పాత్రలో పోసి ఉం. పోసి ఇంత బెల్లం ఒక నైవేద్యం పెట్టి అన్నంలో దీపం పెడతారు. ఓ, అన్నంలో దీపారాధన. అన్నంలో దీపారాధన చేసి తల్లికి నైవేద్యం చూపిస్తారు. మాకే కాదు, నిన్ను నమ్ముకున్న భక్తులు ఎవరికి కూడా అనవసరాలు లోటు చేయకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవించేలా చేయమని చెప్పి దండం పెడతారు. లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు అష్టలక్ష్ములు కదా. అలాగే ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలందరినీ పెట్టుకుని ఉం. కూర్చుని పిల్లలతో సహా దేవుడికి హారతిస్తారు. ఉం. ఎందుకు చేసిన ఉం. లక్ష్మి సంతాన లక్ష్మి. ఉం. అవునండి. మాకు ఇచ్చిన ఈ లక్ష్మి నువ్వు, ఈ సంపద మాకు ఇది భాగ్యం. ఉం. అందుకే ఈ సంతాన లక్ష్మిని మాకే కాదు నేను నమ్ముకున్న భక్తులందరికీ. ఆ పిల్లల్ని దేవుడిచ్చిన ప్రసారంగా తీసుకుంటారు. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టేస్తూ ఉంటారు. అది నేను తట్టుకోలేను. చూస్తూ ఉంటాను మాధ్యమాల్లో పిల్లల్ని చిత కొట్టేసి రక్తాలు గారి పిల్లలు కొడుతూ ఉంటారు. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని మొక్కుబళ్ళు, మొక్కని రాయింటూ ఉండదు. ఎంత కష్టపడితే పిల్లలమ్మ అవునండి. కదా. నువ్వు కొన్ని నోములు పిల్లలతో పడలేకపోతున్నాను, పడకపోతే ఎందుకన్నా అంతే కదండి. మనం అలాగే వచ్చేసాను వాళ్ళమే. వాళ్ళు వినడానికి కొన్ని మన పెంపకాన్ని బట్టి కొంత ఉంటుంది, పిల్లల యొక్క పరిస్థితిని బట్టి కొంత ఉంటుంది. పిల్లలు అన్నాక ఆ మాత్రం అల్లరి చేయకపోతే మనం ఎందుకు చేస్తామండి? ఆ వయసులో ముచ్చట అది. అంతే భరించాలి అంతే. అంతే తప్ప మనం వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా పిల్లల్ని పెంచుతామంటే పిచ్చి మాట అది కాదు. కానీ ఎంతో చిన్న ఉంటుంది కానీ శృతి మించకూడదు అంటున్నారు. పిల్లలకి ఇంత కూడా జరగకూడదండి. వాళ్ళు హలో లక్షణాన్ని పిల్లలు ఏడిస్తే అది తట్టుకోలేమండి. అందుకే పిల్లల్ని పెట్ల ఆ భావన మాకు దేవుడిచ్చిన ప్రసాదం మాకు పిల్లలను అనిపించుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈ సంతాన లక్ష్మి రూపంగా ఆ బిడ్డలను అక్కడ పెట్టి వాళ్ళకి అలంకరణ చేసి లక్ష్మీదేవి బిడ్డలుగా వాళ్ళని భావించి మన పిల్లలకు పుట్టినరోజులప్పుడు హారతి ఇస్తాం కదా, అలాగే హారతి పిల్లలకు కూడా ఇచ్చి పిల్లలకి చక్కగా అక్షతలు ఆ పువ్వు రేకులు అన్నీ వేసి పిల్లనిచ్చి చేతిలో తీసుకుని అమ్మ నీ భాగ్యంగా బిడ్డల్ని తీసుకుంటా అని చెప్పి ఇలా ఎన్నో శ్రావణ మాస పూజలు ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఓకే, అద్భుతం. ఇలా చేసుకోవాలి. నైవేద్యం ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది కుదిరితే ఎప్పుడు కూడానమ్మా నువ్వు ఇలాగే చేసుకోవాలని కాదు. ఇలా ఉంది చేసుకోగలిగితే చేసుకో, చేసుకోలేనప్పుడు నీకు తోచింది నువ్వు చేసుకో. నువ్వేం చేసుకున్నావో అది ఆయనకు ప్రియం అవుతుంది. అంతే. ఎవరైనా నైవేద్యాలు పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. అంతే. అద్భుతం. అలాగే ఇందాక నేను అడగడం మర్చిపోయాను, మీరు బాడీ బిల్డర్ కదా, అసలు బాబోయ్ ఒకసారి మీరు ఇచ్చిన షాక్ కి ఒక్క ఫోటో నిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందని అంటారు చూసారా, ఆ హీరో గారికి కాదు మాకు కూడా. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు తెలుసా మీరు, ఆ వైట్ అండ్ బ్లాక్ కలర్. యు ఆర్
అబ్సల్యూట్లీ హ్యాండ్సమ్. ఏమిటి ధన్యవాదాలమ్మా. ఏమిటి ఆ వ్యక్తి, ఏమిటి అపరిచితుడు ఏమిటి? ఒకసారి చెప్పండి. అరే ఇది మీ దాకా వచ్చేసింది. అయ్య బాబాయ్, మీ ఫ్యాన్స్ అండి మేము. చెప్పండి. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడాను హా. ఆటలు అంటే ఇష్టం. ఉమ్. రన్నింగ్ చేసేవాడిని వయసులో. ఆ. తర్వాత నాకు వ్యాయామం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఉమ్. ఓ. నాకు 18 ఏళ్ల ప్రాయంలో వ్యాయామం మొదలుపెట్టా. ఉమ్. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ తర్వాత అనుకోకుండా నేను కాంపిటీషన్స్కి కొన్నింటికి వెళ్ళడం చేయడం ఓ. చెందడం ఎక్కడ జరిగిపోయింది. తర్వాత కొన్ని సందర్భాలలో కొన్ని సమయాల్లో అది కుదరలేదు, కానీ కడుపులో మాత్రం అది ఉండేది అనమాట. ఉమ్. అయ్యో మనం చేయాలి. మధ్యలో ఒకసారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడినప్పుడు ఉమ్. దాని తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే ప్రారంభం చేశాను. ఈ వెయిట్ లిఫ్టింగ్ అవేనా అండి, లేకపోతే ఏమిటి? లేదండి, weight lifting. పెద్ద పెద్దవి బరువులు కాకుండా ఆ, ఆ. మామూలుగా నా వయసుకు నేను అంటే తగ్గట్టుగా కాంపిటీషన్ కి వెళ్ళాలి అని అంటే కాంపిటీషన్ ఇది, వెళ్ళగలిగేటట్టుగా ఆ అంటే వయసుకి ఆ, వయసుకు సంబంధించిన పెట్టుగా నేను మామూలుగా వెళ్ళా. అది కాస్త వెళ్ళాను కదా, ఉరకగా తిన్నగా ఉంటుందా, అయ్యా ఇలా పెంచుకుందాం, ఆ చొక్కా వేసుకుందాం, ఈ షూస్ వేసుకుందాం, ఈ ప్యాంట్ వేసుకుందాం, భలే ఉన్నారు అసలు. గతంలోకి వెళ్ళిపోయాం. మా పిల్లాడు కోరిక కూడా అది ఉండే అనమాట. నాన్న ఒక్కసారి మమ్మల్ని మా చిన్నతనం నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు, ఒకసారి నువ్వే నేను కలిసి వేసుకుందాం అని. సరే వాడి మాటలు అలా ఉండిపోయి, సరే వాడు నా పక్కనే ఉన్నాడన్న భావనతో కొంత కాదు మనకేం తక్కువ. కానీ అంటే ఇదేంటంటేనమ్మా, కొంత వయసు వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటేను కొంతమంది ఏదో నిరుత్సాహానికి, నిరాశకి, జీవితంలో వచ్చేటటువంటి సమస్యలకి శిథిలమైపోతూ ఉంటారు. వాళ్ళని శిథిలం చేసుకుంటారు. ఆ బాధ నాకు తెలుసు. ఆ కష్టం, ఆ వ్యధ, ఆ వేదనలో ఉండేటటువంటి ఆ కోపంలో దిగిపోతే ఏ విధంగా ఉంటారు తెలుసు. మనం పడిపోతే లొంగ తీసి తొక్కేసే వాళ్ళు ఉంటారు. మనం ఏడిస్తే ఏడిపించే వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కర్లే, మన వాళ్ళే మనకు చాలు. కాబట్టి అంకకూడదమ్మా, అంకకూడదు. అందుకని నేనేంటంటే ఇప్పుడు చూడండి, కొంచెం ఓపిక తగ్గి ఒరే కొంచెం గుక్కడు మంచినీళ్ళు ఎవరంటే వెళ్ళి తీసుకో అనేవాళ్ళు ఉన్నారండి.